హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అండ్ క్లోజింగ్ కూడా నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అయితే ఈరోజు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్. సో కాంట్రిబ్యూషన్ వైజ్ 21 పాజిటివ్ అండ్ 29 నెగిటివ్. సో వీక్లీ సెంటిమెంట్ లాస్ట్ 3 డేస్లో మండే, ట్యూస్డే, వెన్స్డే ఆల్ టుగెదర్ 30 పాజిటివ్ అవుట్ ఆఫ్ 50 అండ్ 20 negative out of 50. So majorly Infosys, ICICI Bank, Bharti Airtel, L&T and HDFC Bank contributed more than 20 points from last 3 days. So in negative side, ITC, HUL, Kotak Bank, majorly downside contribution. So only FMCG were major downside contributors from last 3 days. And monthly almost all 2 more days left for to close the monthly candle. So 26 positive and 24 negative. So manaki 28 days lo Infi, Bharti Airtel, Bajaj Auto, ICICI Bank, TCS, Sun Pharma more than 20 points contribution undi. So ivala net to net last month closing nundi ee roju varaku kuda 100 points plus lo aithe nifty undi. So last month closing, July closing manaki 24,950 level. సో ఇవాళ 25,050 లెవెల్. సో మోర్ దెన్ 100 పాయింట్స్ మనకి నెట్ టు నెట్ వచ్చినట్టు లాస్ట్ జూలై క్లోజింగ్ నుంచి చూస్తే. సో పాజిటివ్ సైడ్ అరౌండ్ 330 పాయింట్స్ కాంట్రిబ్యూషన్, అరౌండ్ నెగిటివ్ సైడ్ 302 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. సో ఇక మనకి మేజర్ ఇండిసెస్కి వచ్చేటప్పటికి నిఫ్టీ సో నిన్నటి వరకు కూడా మనకి ఆల్ టైమ్ హై 25,078 ఉంది. ఈరోజు 25,130కి రీచ్ అయింది. ఇది కొత్త ఆల్ టైమ్ హై. అండ్ ఇవాళ రేంజ్ కూడా మనకి అరౌండ్ 165 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. సో నిన్న మొన్నటితో పోలిస్తే కూడా కొంత రేంజ్ బెటర్ అయింది నిఫ్టీ రేంజ్. అండ్ గత కొద్ది రోజులుగా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉన్నాం, 100% ఆఫ్ లాస్ట్ మంత్ హై వాజ్ 24,998 విచ్ ఈస్ 25,000. సో ఇక్కడ మనకి ఇది థర్డ్ డే 25,000 అబవ్ క్లోజ్ అవ్వటం. సో మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే 3 రోజులు కూడా 25,000 అబవ్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ 25,237 విచ్ ఈజ్ ఈక్వల్ టు 123.6%. సో మనకి ఇక్కడ మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకొక 2 more డేస్ ఉంది. రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో రేపు వెళ్ళండి 2 రోజుల్లో మనకి 25,237 టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 25,000 లెవెల్. సో అదేవిధంగా వీక్లీ చార్ట్లో కూడా మనకి 24,998 విచ్ ఈజ్ ఇండికేటింగ్ 138.2%. సో ఇవాళ ఫస్ట్ టైం 25,039 పైన క్లోజ్ అయింది. సో 25,039 అనేది మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 3 డేస్ టచ్ అవుతూనే ఉంది. సో ఇవాళ కూడా టచ్ అయింది, బట్ క్లోజింగ్ 25,039 పైన క్లోజ్ అయింది. ఇవాళ క్లోజింగ్ 25,052. సో 25,039 which is equal to 150% of last month. So last week. సో ఇవాళ 25,080 టచ్ అయింది, 25,136 కూడా టచ్ అయింది which is equal to 170.6. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ 25,080 పైన రేపు కానీ క్లోజ్ అయితే మనకి సో ఇంకొక రోజు ఉంటుంది మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి, అదేవిధంగా వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో ఇంకొక 25,200 లెవెల్ని అయితే మనకి ఇక్కడ టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మంత్లీ క్యాండిల్, మంత్లీ పివట్ పాయింట్స్ జాగ్రత్తగా గమనిస్తే 24,300 మేజర్ సపోర్ట్ అయింది, 25,270 to 25,300 మేజర్ రెసిస్టెన్స్ అయింది. సో ఈ 2 డేస్ అంటే ఇక మనకి థర్స్డే, ఫ్రైడే ఉంది మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో ఈ 2 డేస్లో మనకి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళటానికి 25,270 అండ్ 25,300 లెవెల్స్. సో ఇక మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో 23.6% ఆఫ్ మంత్లీ లెవెల్ 51,127. సో ఇవాళ మార్నింగ్ నుండి కూడా పెద్దగా మొమెంటం అయితే లేదు, ఇవాళ 227 పాయింట్సే. సో ఇవాళంతా కూడా మూమెంట్ అంతా కూడా ఐటీలోనే వచ్చింది. బ్యాంక్స్లో నిన్న పెద్ద మొమెంటం ఏం లేదు, ఇవాళ పెద్ద మొమెంటం ఏం లేదు, 227. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 3 డేస్ మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే ఈ రోజుతో కూడా కలుపుకుంటే లాస్ట్ 3 డేస్ 51,000 మార్క్ని అయితే సస్టైన్ చేస్తుంది. క్లోజింగ్ ప్రైసెస్ చూస్తే మనకి 51,127 అనేది మంత్లీలో 23.6.
సో 51,550 లెవెల్, 553 లెవెల్ 38.2%. ఇవాళ వచ్చిన హై 51,260. నిన్న టచ్ అయింది 38.2, ఇవాళ అయితే టచ్ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ ఒక కీ లెవెల్ అయింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి 51,550 అనేది. సో మార్కెట్ అంటే ఇది మంత్లీ డేటా చేంజ్ అవుతుంది మళ్ళీ మనకి నెక్స్ట్ 2 డేస్లో. సో రేపు ఎల్లుండి మాత్రమే ఈ డేటాకు వ్యాలిడిటీ ఉంటుంది. సో 51,550 ఒకవేళ రేపు క్లోజ్ అయినా కానీ, థర్స్డే రోజు క్లోజ్ అయినా కానీ, ఫ్రైడే రోజు ఒక మూమెంట్ టిల్ 52,000 ఆర్ 51,900 వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో లాస్ట్ 3 డేస్ మనకి ఈ లెవెల్ పైన 51,127 పైన, అదేవిధంగా 51,550కి బిలో అయితే క్లోజ్ అవుతూ వచ్చింది. సో వీక్లీ క్యాండిల్ ఇంకా 2 more days ఉంది మనకి క్లోజ్ అవడానికి. సో ఇక్కడ 51,117. సో లాస్ట్ 3 days ఈ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో వీక్లీలో 100%, అదేవిధంగా మంత్లీలో 23.6%. ఈ రెండింటిని లాస్ట్ 3 days హోల్డ్ చేసినట్లు బ్యాంక్ నిఫ్టీ. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, బట్ డౌన్ సైడ్ గుడ్ సపోర్ట్ ఉన్న ఈ రెండు లెవెల్స్కి 51,117 అండ్ 51,127. సో ఇవాళ క్లోజింగ్ కూడా మనకి 51,143. సో ఈ రెండు లెవెల్స్ని అయితే స్టిల్ హోల్డ్ చేస్తుంది లాస్ట్ 3 days నుండి కూడా. సో రేపు ఏదైనా ఒక మూమెంట్ వస్తుందేమో చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఇక్కడ 53,000 ఒక రెసిస్టెన్స్ అయితే చూపిస్తూ ఉంది, అండ్ 51,293, 271 ఇది వీక్లీ రెసిస్టెన్స్. సో ఇవాళ మార్కెట్ ఆ లెవెల్లోనే 51,260 ఈ లెవెల్లోనే మార్కెట్ హోల్డ్ అయింది. సో రేపు ఒకవేళ 51,300 లెవెల్ పైన క్లోజ్ అయితే అట్లీస్ట్ ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది 51,300 లెవెల్. అదర్వైజ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నంతసేపు ఇది కన్సాలిడేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ ఇవాళ టాక్ ఆఫ్ ది టౌన్ ఐటీ అని చెప్పుకోవచ్చు. సో నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఐటీ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ని చాలా రోజుల నుంచి బ్రేక్ చేస్తూ ఉంది. 41,381. సో మనకి మధ్యలో ఒక్కరోజు మండే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ లెవెల్కి బిలో క్లోజ్ అయింది. నిన్న కూడా మళ్ళీ 41,381 లెవెల్ అబవ్ క్లోజ్ అయింది. ఇవాళ హై 42,717, 42,717, which is equal to 123.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఎప్పుడైతే మనకి నిన్న మళ్ళీ ఈ లెవెల్ పైన క్లోజ్ అయిందో మార్కెట్, మనం నిన్న సెషన్లో కూడా చెప్పుకున్నాం, బ్యాంక్ ఐటీ 42,600ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇవాళ 42,700 వరకు కూడా ఐటీ వెళ్ళటం చూసాం. సో ఐటీ పర్సంటేజ్ వైజ్ కూడా మనకి మోర్ దాన్ 1.5% అప్ అయింది ఈరోజు. సో ఇక్కడ 42,630 లెవెల్. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు ఈరోజు. సో రేపు మళ్ళీ ఇంకొకసారి ఈ లెవెల్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి 42,600 లెవెల్. సో దీనిపైన ఒక 1/2 hour to 1 hour క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనకి ఇంకా కొంత ఫర్దర్గా అప్ సైడ్ 43,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉందో 41,900 లెవెల్. సో ఇది లాస్ట్ 3 days నుంచి అయితే హోల్డ్ చేస్తుంది. జనరల్గా వీక్లీలో కానీ, డైలీలో కానీ, మంత్లీలో కానీ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో దీనిపైన డైలీ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే అది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐటీకి మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 41,900 దగ్గర. సో యాజ్ యూజువల్ స్టోరీలో ఏం చేంజ్ లేదు. సో నిఫ్టీ మనకి లాస్ట్ మంత్ 100% అబవ్, లాస్ట్ వీక్ 100% అబవ్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ 100% అబవ్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మంత్ 23.6% అబవ్ ట్రేడ్ అవుతుంది. ఐటీ మనకి రెండిట్లో కూడా లాస్ట్ మంత్ హై పైన, అదేవిధంగా లాస్ట్ వీక్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక ఇండెక్స్ మూవర్స్లో మనం ఏదైతే క్రియేట్ చేసే నిఫ్టీ ప్లస్ ఉందో ఇక్కడ ఒక సింగిల్ గ్లాన్స్ విత్ ఆల్ మేజర్ ఇండిసెస్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్ విత్ 6 time frames, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. సో ఇక్కడ నిఫ్టీలో మనకి ఈరోజు 165 points రేంజ్ చూపిస్తుంది. అండ్ మనం ఏవైతే అబ్జర్వేషన్స్ అనుకున్నామో 16 అబ్జర్వేషన్స్ అవుట్ ఆఫ్ 16, సో 6 అబ్జర్వేషన్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి, 0 అబ్జర్వేషన్స్ నెగిటివ్ సైడ్. సో మనకి క్లోజింగ్లో మార్నింగ్ మనకి కొంత అప్ సైడ్ ఇండికేట్ చేసినా కానీ లాస్ట్లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ వల్ల, అంటే మోర్ దాన్ 70 or 80 points ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది హయ్యర్ లెవెల్ నుంచి క్లోజింగ్ లెవెల్కి. సో 80 points ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. స్టిల్ మనకి వీక్లీ చార్ట్ లాస్ట్ 3 days డేటా స్టిల్ నిఫ్టీలో ఒక స్ట్రెంగ్త్ అయితే చూపిస్తూ ఉంది. స్టిల్ అప్ సైడ్ యారో
చూపిస్తుంది. అదేవిధంగా వీక్లీలో మనకి 16కి 16 అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయ్యాయి పాజిటివ్ సైడ్, అండ్ నెగిటివ్ సైడ్ 0 ఉన్నాయి. ఎటువంటి అబ్జర్వేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. సో క్లోజింగ్ టయానికి 16 అవుట్ ఆఫ్ 16, నిన్న 15 అవుట్ ఆఫ్ 16 ఉంది, వాళ్ళ 16 అవుట్ ఆఫ్ 16. సో ఇంకా మనకి నిఫ్టీలో పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 2 to 3 వీక్స్ డేటాతో కంపేర్ చేస్తే ఈ వీక్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నట్లు బ్యాంక్ నిఫ్టీ. సో చాలా స్టేబుల్గా ఉంది. లాస్ట్ 3 days నుంచి కూడా 51,000 మార్క్ అబౌవ్. సో ఇక్కడ 11 అవుట్ ఆఫ్ 16 పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ జరిగింది. సో నెగిటివ్ సైడ్ ఏమీ లేవు. ఒక 5 మనకి స్టిల్ న్యూట్రల్లో ఉన్నాయి. సో ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, 16 అవుట్ ఆఫ్ 16, నిన్న కూడా 16 అవుట్ ఆఫ్ 16. సో ఇవాళ కూడా మనకి పాజిటివిటీ అయితే కంటిన్యూ అయ్యింది ఐటీలో. సో రిలయన్స్ కొంత అయితే వీక్గా ఉంది, బట్ న్యూట్రల్లో ఉందని చెప్పుకోవచ్చు. వీక్ అనే కంటే కూడా న్యూట్రల్లో ఉంది. సో ఇక్కడ మేజర్ ఇండిసెస్ ఏవైతే 3 ఉన్నాయో యాజ్ పర్ లాస్ట్ 3 days డేటా మనకి 3 కూడా అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ. సో ఈ వీక్ డేటా చూస్తే మనకి రిలయన్స్లో ఒక మూమెంటం అయితే స్టార్ట్ అవ్వలేదు. సో రిలయన్స్ స్టిల్ మనకి సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది యాజ్ పర్ లాస్ట్ 3 days డేటా. ఇక ఈరోజు ఇంట్రాడే డేటా చూస్తే మనకి క్లోజింగ్ టైంకి సైడ్ వేస్లో ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది, ఐటీ ఫుల్ స్వింగ్లో ఉంది అప్ సైడ్ 16 స్ట్రాటజీస్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి. రిలయన్స్ మాత్రం మనకి డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది యాజ్ పర్ ఇంట్రాడే డేటా. వీక్లీ డేటాలో మాత్రం ఏది వీక్నెస్ చూపించట్లేదు, ఆల్ 3 మేజర్ ఇండిసెస్ అప్ సైడ్ చేస్తున్నాయి. ఇక ఈ డేటా మనకి ఇంకొక 2 days, సో వీక్లీ డేటా అదేవిధంగా మంత్లీ డేటా రెండు కూడా ఇంకొక 2 sessions క్లోజ్ అవుతుంది. సో థర్స్డే అండ్ ఫ్రైడే మిగిలింది మనకి. సో ఈ డేటాని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మంత్లీ డేటాలో 10 అవుట్ ఆఫ్ 16 సక్సీడ్ అయి ఉన్నాయి. మనకి 16 అబ్జర్వేషన్లో 10 మంత్లీలో పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే రాలేదు, 1 అబ్జర్వేషన్ మాత్రమే సక్సీడ్ అయ్యింది పాజిటివ్ సైడ్, 9 నెగిటివ్ సైడ్ ఉన్నాయి, అండ్ 9 + 1 10, అనదర్ 6 న్యూట్రల్లో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్దగా మూమెంటం అయితే ఏమీ లేదు. అట్లీస్ట్ 38.2% పైన క్లోజ్ అవ్వాలి మంత్లీ లెవెల్స్. సో ఐటీ నిఫ్టీ ఫుల్ స్వింగ్లో ఉంది మంత్లీ డేటా ప్రకారం, 14 అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయినాయి అవుట్ ఆఫ్ 16. రిలయన్స్ మంత్లీలో కూడా న్యూట్రల్లోనే ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బ్యాంక్స్ ఈ మంత్లీ డేటా ప్రకారం కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో రిలయన్స్ న్యూట్రల్లో ఉంది. ఈ మంత్లో ఫుల్ స్వింగ్ మనకి ఐటీ నుంచి వచ్చింది, ఆ ఇంపాక్టే ఇక్కడ మనకి నిఫ్టీలో కూడా క్రియేట్ అవుతుంది. సో ఇక క్వార్టర్లీ డేటా మనకి ఈ క్వార్టర్లో 2 months కంప్లీట్ అవుతుంది, జూలై అండ్ ఆగస్ట్ డేటా. సో 1 more month ఉంది ఈ క్వార్టర్లీ టైం ఫ్రేమ్ కంప్లీట్ అవ్వడానికి. సో 14 అవుట్ ఆఫ్ 16 పాజిటివ్లో ఉంది, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ కూడా. సో బ్యాంక్స్ ఇక్కడ న్యూట్రల్లో ఉన్నాయి. సో మంత్లీలో డౌన్ సైడ్ ఉంటే క్వార్టర్లీలో మాత్రం న్యూట్రల్లో ఉన్నాయి. ఐటీ మాత్రం ఇక్కడ కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉంది, 16 అవుట్ ఆఫ్ 16 స్కోర్ తోటి ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. సో రిలయన్స్ కూడా న్యూట్రల్లో ఉంది. సో బోత్ మంత్లీ అండ్ క్వార్టర్లీ సేమ్ డేటాని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక హాఫ్ ఇయర్లీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఇయర్లీకి వచ్చేటప్పటికి అన్నీ కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. సో నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, 16 అవుట్ ఆఫ్ 16. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 13 అవుట్ ఆఫ్ 16 పాజిటివ్ సైడ్. సో ఐటీ 16 అవుట్ ఆఫ్ 16 అండ్ రిలయన్స్ 16 అవుట్ ఆఫ్ 16. సో మార్కెట్స్ చాలా ఫుల్ స్వింగ్లో ఉన్నట్లు. అండ్ ఇవాళ డేటా కూడా మనకి 25,052 న్యూ ఆల్ టైమ్ హై, న్యూ బెస్ట్ క్లోజ్ ఆల్సో. ఇంతవరకు వచ్చిన క్లోజింగ్స్ పరంగా చూసినా కానీ నిన్నటిది బెస్ట్ క్లోజ్ 25,017. సో ఇవాళ హై ప్లస్ క్లోజ్ కూడా 2 బెస్ట్ క్లోజెస్ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏదైతే ఒక 2-3 వీక్స్ నుంచి స్టేబుల్గా అండ్ కన్సాలిడేషన్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ లేదన్నా మొమెంటం వస్తే మనకి రేపెల్లుంట్లోనే నిఫ్టీ 25,300 మార్క్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ 25,000 మార్క్కి బిలో ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.